Good morning, students. Now we will see how to find a particular integral when q is equal to x power n form. Suppose some x power n form ఉన్నప్పుడు మనం పర్టికులర్ ఇంటిగ్రల్ ఇలా ఆల్రెడీ వీ హ్యావ్ కంప్లీటెడ్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఫర్ ఈ పవర్ ఎక్స్ అయిపోయింది, సైన్ ఏ కాస్ ఎక్స్ అయిపోయింది, రైట్. ఇది ఫోర్త్ వన్. ఇది చూద్దాం మనం. ఈ స్టెప్ వన్ ఏం చేస్తాం చూడండి. 1/, దీన్ని ఏం రాస్తున్నాను, 1 ± π ఆఫ్ ది, ఓకేనా. ఈ ఫామ్లో రాసుకుంటున్నాను, ఓకేనా. స్టెప్ వన్ ఇది, అంటే ఇచ్చిన ఎఫ్ ఆఫ్ డీని ఈ ఫామ్లో రాస్తాం. ఇప్పుడు ఇది న్యూమరేటర్ తీసుకెళ్ళండి, ఏమవుతుంది, 1 ± π ఆఫ్ డి హోల్ ఇన్వర్స్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్. ఓకే, జస్ట్ ఎన్ని స్టెప్స్ వచ్చినాయి, ఓన్లీ 1-2 స్టెప్స్. ఆ తర్వాత దీన్ని ఎక్స్పాన్షన్ చేస్తాం మనం, ఓకే. చేసి మల్టిప్లై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. మరి ఆ ఎక్స్పాన్షన్ చేయడానికి మనం కొన్ని ఫార్ములాస్ రిమైండ్ చేసుకున్నాం. 1 + x హోల్ పవర్ -1 ఫార్ములా చెప్పండి. 1 - x + x² - x³ రైట్, + x పవర్ 4 అండ్ సో ఆన్. సిమిలర్లీ 1 - x హోల్ పవర్ -1. ఇప్పుడు చెప్పండి ఫార్ములా 1 + x x² + x³ + x పవర్ 4 అండ్ సో ఆన్, రైట్. సిమిలర్లీ 1 + x హోల్ పవర్ -2కి ఫార్ములా ఎంత, 1 - 2x + 3x² - 4x³, ఓకేనా, అండ్ ప్లస్ సో ఆన్. అండ్ వాట్ అబౌట్ 1 - x హోల్ పవర్ -2, 1 + 2x + 3x² + 4x³ అండ్ ప్లస్ సో ఆన్. జస్ట్ ఈ ఫార్ములాస్ యూజ్ చేస్తాం నేను ఎక్స్పాన్షన్లో, ఓకేనా. జస్ట్ ఇవి తెలిస్తే మనం వీ కెన్ ఫైండ్ ద పర్టికులర్ ఇంటిగ్రల్ ఎప్పుడు వెన్ గివెన్ ఫంక్షన్ ఈజ్ ఎక్స్ పవర్ ఎన్, క్యూ వాల్యూ అనేది ఎక్స్ పవర్ ఎన్లో ఉన్నప్పుడు. సో వీ విల్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వన్, సాల్వ్ d² - 4d + 4 × y = x³. ఓకేనా, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం రాయాలి, గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఎంతనా, d² - 4d + 4 × y = x³. సో ఇది ఏ ఫామ్లో ఉంది సార్, ఆపరేటర్ ఫామ్, ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై = x³, రైట్. దీన్ని మనం ఏమనుకుంటాం, ఈక్వేషన్ 1. ద ఆక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ ఏమొస్తుంది, ఎఫ్ ఆఫ్ ఎం దట్ ఈస్ m² - 4m + 4 = 0, ఓకేనా. దిస్ ఈజ్ సింపుల్గా ఏమొస్తుందన్న, దట్ ఈస్ నథింగ్ బట్ ఎంత, m - 2 హోల్ స్క్వేర్, అంతే కదా, a² - 2ab + b², రైట్. సో m = రూట్స్ ఏమొచ్చినాయి, 2 and 2. సో దీస్ ఆర్ ద రూట్స్. దేర్ ఫార్ వైసీ ఏమొస్తుంది, రిపీటెడ్ రూట్స్కి c1 + c2x × e⁻²x, రైట్. వైసీ అయిపోయింది. నెక్స్ట్ ఏం అనుకోవాలి మనం, వైపీ. దట్ ఈస్ వైపీ = 1/, ఎంతనా, 1/d² - 4d + 4 ఇంటూ ఇంత x³ ఉంది సార్ ఇక్కడ, రైట్. సో దీన్ని ఏం రాయిస్తారు మనం, 1/, సింపుల్గా d - 2 హోల్ స్క్వేర్ కదా, సో d - 2 హోల్ స్క్వేర్ x³ రైట్చా, రైట్. ఇప్పుడు మనకి ఏ ఫామ్లో రావాలండి, ప్రొసీజర్ లేదు మనకు, 1 ± ఒకసారి ప్రొసీజర్ ఇక్కడ రాస్తే చూడండి. సో 1/f ఆఫ్ డి ఉంది కదా నాన్న, ఎక్స్ పవర్ ఎన్. దీని నెక్స్ట్ స్టెప్ ఏ ఫామ్లో రాయాలి మనం, 1 ± π ఆఫ్ డి ఫామ్లో రావాలి, అంతేనా. సో 1 ± అంటే ఏం కామన్ చేద్దాం, -2 అవుట్ చేయండి, -2 కామన్ తీయనా, సో -2 హోల్ స్క్వేర్ వస్తుంది బయటికి. సో 1 - d/2 హోల్ స్క్వేర్ ఇంటూ x³, కరెక్టేనా, చూడండి. మల్టిప్లై అని మళ్ళీ కావాలంటే, రైట్ సార్, వచ్చిందా. సో -2 కామన్ తీస్తే మనకి ఫామ్ వచ్చేసిందా, 1 ± π ఆఫ్ డి ఫామ్. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాం, మనం దీన్ని న్యూమరేటర్ తీసుకెళ్తాం. 1 ± π ఆఫ్ డిని న్యూమరేటర్ తీసుకెళ్ళి సాల్వ్ చేస్తాం, ఓకే సార్. సో ఇది ఏమవుతుందన్న, -2² + 4, సో దట్ ఈస్ ఎంత, 1/4. సో వైపీ ఈక్వల్ టు ఎంత సార్, 1/4 ఇంటూ దీన్ని పైకి తీసుకురావాలి, న్యూమరేటర్ తీసుకెళ్ళండి. 1/d - 2 హోల్ పవర్ -2 x³, రైట్ సార్. సో ఇంతకుముందే ఫార్ములాస్ రాసుకున్నాం కదా ఏంటంటే, 1 - x హోల్ పవర్ -2 అంటే ఏముంటుంది, 1 + 2x +
3x square plus 4x cube so on, right? Just ఈ ఫార్ములాని అప్లై చేద్దాం. సో 1/4, సో 1 plus 2 into x అంటే 2 into d/2 plus 3 into x square d/2 whole square, right sir? Plus 4 into ఇది రాద్దాం లేండి, ప్లస్ 4 into x cube and plus so on into x cube ఉన్నా సార్, రైట్? ఇప్పుడు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, జాగ్రత్త ఒక్కసారి సరిపోతుంది. ఇది ఎక్స్ క్యూబ్ నాన్న, ఫస్ట్ టైం డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది మనకు 3x square వస్తుంది, రైట్? నెక్స్ట్ టైం డెరివేటివ్ చేస్తే దట్ ఈస్ d స్క్వేర్, సెకండ్ టైం డెరివేటివ్ చేస్తే 6x, థర్డ్ టైం డెరివేటివ్ చేస్తే 6. సో d/4 0 అవుతుంది. అంటే మనం సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు d స్క్వేర్ d క్యూబ్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఏంది d/4 వస్తుంది టర్మ్ రాస్తే, బట్ అవన్నీ కూడా ఏమైపోతాయి, 6 డెరివేటివ్ అంటే 0, సో అవన్నీ కూడా 0 అయిపోతాయి, రైట్? సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/4 1 into x cube then 2 క్యాన్సల్, d ఆఫ్ x cube డెరివేటివ్ ఆఫ్ x cube ఎంత 3x square, ఇక్కడ సార్ 3 plus 3/4, రైట్? d స్క్వేర్ ఎంత వచ్చింది సార్ మనకు 6x. నెక్స్ట్ 4 ఎంత 8, 4/2 క్యూబ్ అంటే 8 కదా, రైట్? d క్యూబ్ అంటే 6, మిగతా అన్ని 0, ఓకేనా సార్? సో మల్టిప్లికేషన్ చేసేసినాం. దేర్ఫోర్ yp ఎంత వచ్చిందన్న 1/4, ఇక్కడ x క్యూబ్ ప్లస్ 3x square ఇది సార్ 2 3 అంటే 9/2x ఇది సార్ 2 3 2 4 మళ్ళీ 4 పోతాయి అంటే ప్లస్ 3, రైట్? సో yc yp, దేర్ఫోర్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఈజ్, చెప్పండి, y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp. దేర్ఫోర్ y ఏమవుతుంది, దట్ మీన్స్ ప్లస్ yc ఎంత yc c1 ప్లస్ c2x ఇంటూ e⁴2x, yp ఎంత వచ్చిందన్న 1/4 x క్యూబ్ ప్లస్ 3x square ప్లస్ 9/2x ప్లస్ 3. Hence the solution. Now we will see the second problem. Okay. Solve d square minus 3d plus 2 into y is equal to 2x square. So given equation is entanana d square minus 3d plus 2 into y is equal to 2x square. Okay. So which is of the form what, f of d into y is equal to 2x square. Therefore the auxiliary equation is చెప్పండి సార్, f of m, that is m square minus 3m plus 2 is equal to 0. Okay. సో ఇది ఏమవుతుందన్న m minus 1 into m minus 2 equal to 0, right? So m is equal to 1, 2. Okay sir. Therefore yc, that is complementary function ఏమవుతుందన్న c1 e⁴x plus c2 e⁴2x, complementary function వచ్చింది. నెక్స్ట్ సార్ పర్టికులర్ ఇంటిగ్రల్, దట్ ఈస్ yp, దట్ ఈస్ 1/d స్క్వేర్ మైనస్ 3d ప్లస్ 2 ఇంటూ ఎంత సార్ 2x స్క్వేర్, రైట్? సో ఇప్పుడు ఇది ఎలా చేద్దాం చూద్దాం. సో ఐ కెన్ రైట్, దీన్ని ఏం రాయిస్తారు మనం, 2 కామన్ తీసి చేయొచ్చు, ఓకేనా? చేసేద్దాం. 2 కామన్ తీయండి, 2 కామన్ తీసి ఏమవుతుందన్న 1 ప్లస్ d స్క్వేర్ మైనస్ 3d/2. ఐ కరెక్ట్ సార్? అంతే కదా, 2 కామన్ తీసాం ఇంటూ 2x స్క్వేర్. సో ఇక్కడ x స్క్వేర్ రాయండి, 2 కాన్స్టెంట్ కదా, ముందే రాద్దాం. ఓకే. సో ఇప్పుడు 2 క్యాన్సిల్ అయిపోయింది, రైట్? సో వాట్ ఈజ్ లెఫ్ట్ చెప్పండి నాన్న, ఏం మిగిలింది చెప్పండి. సో yp ఈజ్ ఈక్వల్ టు 1 దాని న్యూమరేటర్ తీసుకెళ్దాం. సో 1 ప్లస్ d స్క్వేర్ మైనస్ 3d/2 హోల్ పవర్ ఎంత -1.
ఇంటూ ఎక్స్ స్క్వేర్, రైట్ సార్? పైకి తీసుకెళ్ళాలి జస్ట్ 1 ప్లస్ తీసుకుని ఎక్స్ రిబేట్, రైట్. సో ఇప్పుడు ఇది ఏ ఫార్ములానన్నా 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ -1 చెప్పండి, 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ క్యూబ్ అండ్ సో ఆన్. ఇదే కదా ఫార్ములా. ఆ ఫార్ములాని నుంచి ఎక్స్పాన్షన్ చేయనండి. సో 1 మైనస్ ఎక్స్, ఎక్స్ ప్లస్ ఏముంది సార్ అక్కడ, ఇదంతా ఎక్స్ కదా, రైట్. సో డి స్క్వేర్ మైనస్ 3d/2 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే డి స్క్వేర్ మైనస్ 3d/2 హోల్ స్క్వేర్, రైట్. నెక్స్ట్ మైనస్ డి స్క్వేర్ మైనస్ 3d/2 హోల్ క్యూబ్ అండ్ ప్లస్ సో ఆన్ ఇంటూ హోల్ ఇంటూ ఎంత ఉంది సార్, ఎక్స్ స్క్వేర్, రైట్. సో ఇంకొక స్టెప్ రాద్దాం మనం, చూద్దాం ఇంకొకటి ఎక్స్పాన్షన్ రాసేద్దాం, లేదంటే ఇక్కడ రాద్దాం. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ కానీ, సో దీని ఫస్ట్ డెరివేటివ్ ఏమొస్తుంది సార్ చేస్తే 2x. సో డి స్క్వేర్ సెకండ్ డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది 2. సో నెక్స్ట్ అంటే ఏంది డి స్క్వేర్ వాల్యూసే మనం సబ్స్టిట్యూట్ చేయగలుగుతాం, రిమైనింగ్ అన్నీ 0 అయిపోతాయి, అంటే d క్యూబ్ d⁴ అన్నీ 0 అవుతాయి. సో రైట్. సో ఇప్పుడు ఓన్లీ మనకు డి స్క్వేర్ వచ్చే వరకు చూడాలి, రైట్. సో ఇక్కడ ఫస్ట్ ఎక్స్పాండ్ చేయండి, దీని ఏమైతే 1 మైనస్ డి స్క్వేర్ మైనస్ 3d/2, రైట్. ఇక్కడ చూడండి 1/4 అవుట్ సైడ్ వద్దాం, ఫస్ట్ డినామినేటర్ 2 స్క్వేర్ అంటే 4, రైట్. ఇది ఏముంది a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా, అంటే a స్క్వేర్ దట్ ఈస్ d⁴ మైనస్ 2ab 2 × 3 6 d స్క్వేర్ ఇంటూ d క్యూబ్ ప్లస్ b స్క్వేర్ అంటే ఏమవుతుంది 9d స్క్వేర్ అవుతుంది. ఐ కరెక్ట్ సార్, రైట్. సో అండ్ నెక్స్ట్ మైనస్ సో ఆన్, ఇవన్నీ ఈ టర్మ్స్ ఉన్నాయి, అవి రాయట్లేదు, ఇంటూ ఎక్స్ స్క్వేర్, రైట్. ఇవి ఎందుకు రాయట్లేదు అంటే ఆల్రెడీ ఇక్కడ డి స్క్వేర్ ఉంది, హోల్ పవర్ 3 అంటే ఎంత అవుతున్నాం, డి క్యూబ్ కంటే ఎక్కువ అయిపోతాయి కదా ఇవన్నీ కూడా. సో డి క్యూబ్ నుండి అన్ని 0నే కదా, డి స్క్వేర్ కంటే ఎక్కువ టర్మ్స్ వచ్చేటి మనకు అవసరం లేదు, 0 అయిపోతాయి, రైట్. ఓకేనా అండి, రైట్. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం, మల్టిప్లై చేయండి, 1 × ఎక్స్ స్క్వేర్ వైపీ ఈజ్ ఈక్వల్ టు 1 × ఎక్స్ స్క్వేర్ 1/d స్క్వేర్ అంటే ఎంత 2 మైనస్ 3 × d ఎంత వచ్చింది మనకు 2x, రైట్, /2 ప్లస్ 1/4 ఇంటూ, రైట్, d⁴ ఎంత 0, d క్యూబ్ 0 ప్లస్ 9d స్క్వేర్ 9 × 2, మిగతా అన్నీ కూడా 0సే కదా, రైట్. మల్టిప్లై కూడా చేసేసినాం, రైట్. సో ఇప్పుడు ఏమొచ్చిందన్న ఎక్స్ స్క్వేర్, ఇందులో 2 కామన్ తీసి క్యాన్సిల్ చేయొచ్చు కదా నన్ను, ఓకేనా. సో ఇదేమైతే చెప్పండి, లేదంటే 2/2 అవుతుంది, ఇదేమవుతుంది సార్ ప్లస్ 6x/2 ఇది ప్లస్ 18/4 అంటే 2 అంటే 9/2 సార్, ఇది డైరెక్ట్ 9/2 రాయొచ్చు, దీన్ని కూడా డైరెక్ట్ 3x రాయొచ్చు, ఇది -1 రాయొచ్చు, అంటే ఏమొస్తుంది సార్ లాస్ట్కి -1. 9/2 -1 అంటే ఏమవుతుందన్న 7/2 అవుతుంది, రైట్. సో వైపీ ఎంత వచ్చింది సార్ మనకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 7/2 వైపీ వాల్యూ వచ్చింది. దేర్ఫోర్ జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది, దేర్ఫోర్ జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఈజ్ చెప్పండి y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ వైపీ. సో yc ఎంత వచ్చింది అన్న yc c1e⁴x ప్లస్ c2e⁴2x అండ్ వైపీ ఎంత వచ్చింది సార్ మనకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 7/2. యాక్చువల్గా టెక్స్ట్ బుక్లో వేరే థియరీ వేసినాను, టెక్స్ట్ బుక్లో ఎట్లా వేసిన అంటే ఈ d² - 3d + 2ని ఇట్లా రాయొచ్చు కదా, d-1 to d-2 రాసుకొని a/d - 1 ప్లస్ b పార్షియల్ ఫ్రాక్షన్స్ రాసుకొని చేసిండు, దానికంటే ఇది సింపుల్గా ఉన్నది మీకు, ఓకేనా. అర్థమైంది కదా, ఎక్కడ డౌట్ ఉందా చూడండి. జస్ట్ మనకి ప్రొసీజర్ ఫాలో కావాలి, 1/f(d), f(d)ని 1 ± π(d) న్యూమరేటర్ తీసుకెళ్తాం, ఓకేనా. ఎక్స్పాన్షన్ చేసి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం, మనకు వచ్చేస్తాం. సో నెక్స్ట్ విల్ సీ ద థర్డ్ ప్రాబ్లం. చూడండి, d² - 2d + 4 × y = ఈ క్వశ్చన్ ఇలా ఉంది. సో ఫస్ట్ గివెన్ రాసేద్దాం. వాట్ ఈస్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ చెప్పండి d² - 2d + 4 × y is equal to 8 × x² + e⁴2x + sin 2x. అంటే ఇది ఏ ఫార్ములా, ఈ
which is of the form f of d into y is equal to 8 into x square e power 2x plus sin 2x, right? So therefore the auxiliary equation is f of m square minus 2m plus 4 is equal to 0. Okay, ఇది ఏ ఫామ్లో ఉంది నా రూట్స్ కనుక్కోండి. దట్ ఇంప్లైజ్ m ఈజ్ ఈక్వల్ టు రూట్స్ ఏమైనా వస్తాయన్నా 2 స్క్వేర్ అంటే అక్కడ 2ab రాదు. సో మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్కి వెళ్ళిపోదాం. సో మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఇక్కడ చెప్పండి ఏ ఎంత బి ఎంత చెప్పండి. ఏ ఈజ్ 1, బి ఈజ్ -2, సి ఈజ్ ఈక్వల్ టు 4. సబ్స్టిట్యూట్ అయినా మైనస్ బి అంటే ప్లస్ 2 అవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్ అంటే ప్లస్ 4 మైనస్ 4ac 1 into 4 by 2a. 2 into a means 1. So that implies ఎంత వచ్చింది సార్ ఇది 2 ప్లస్ ఆర్ మైనస్ 4 4 జా 16 ప్లస్ 1 అంటే -12 వస్తుంది సార్ బై 2. సో 12 ఏం రాయించినా 4 3 జా అంటే 2 రూట్ -3 వస్తుంది. అంటే ఏమొస్తాయి ఇప్పుడు 2 ప్లస్ ఆర్ మైనస్ 2 I √3 by 2, రైట్ సార్. -1 అంటే I స్క్వేర్ కదా. సో రైట్. సో 2 కామన్ తీసి క్యాన్సల్ చేయండి. 1 ప్లస్ ఆర్ మైనస్ I √3 వచ్చింది సార్. ఓకే, దీస్ ఆర్ ద రూట్స్. సో దేర్ ఫర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ చెప్పేసండి. దేర్ ఫర్ YC ఇమాజినరీ రూట్స్ వచ్చినాయి కాబట్టి ఏమొస్తుందన్నా e⁴x c1 cos √3x ప్లస్ c2 sin √3x. అంతేనా? ఏ ప్లేస్లో 1 ఉంది, బి ప్లేస్ √3 ఉంది, రైట్. సబ్స్టిట్యూట్ చేసా సింపుల్గా. సో అది అయిపోయింది సార్. నెక్స్ట్ YP అంటే ఏమవుతుందన్న పర్టికులర్ ఇంటిగ్రల్ 1 బై చెప్పండి d² మైనస్ 2d ప్లస్ 4 ఇంటూ 8x² e పవర్ 2x ప్లస్ sin 2x. అంటే సపరేట్ చేద్దాం. నేను ఒకటి సపరేట్ రాసి అన్నిటిని యాడ్ చేస్తే సరిపోతుంది కదా. సో సింపుల్గా అంటే ఫస్ట్ ఇది చేద్దాం. 1 బై d² మైనస్ 2d ప్లస్ 4 ఇంటూ x². x² అంటే ఏం చేద్దాం, ఇప్పుడే మన ప్రొసీజర్ ఏంది 4 కామన్ ఇద్దాం ఫస్ట్. సో 4 కామన్ ఇస్తే ఏమొస్తుంది సార్ 1 ప్లస్ d² మైనస్ 2d బై 4, రైట్, ఇంటూ x². దీన్ని ఇదేమైతే సార్ న్యూమరేటర్ తీసుకెళ్తే 1 బై 4 1 ప్లస్ d² మైనస్ 2d బై 4 హోల్ ఇన్వర్స్ ఇంటూ x². ఓకేనా? ఇది చెప్పేసి ఏమవుతుంది ఎక్స్పాన్షన్ చేసేద్దాం. సో నెక్స్ట్ చెప్పండి. సో 1 బై 4 ఇంటూ ఇది ఏం ఫామ్లో పడతాం 1 ప్లస్ x ఇన్వర్స్ అంటే 1 మైనస్ x అంటే d² మైనస్ 2d బై 4 ప్లస్ x² అంటే d² మైనస్ 2d x². నెక్స్ట్ నాన్న మైనస్ d² మైనస్ 2d బై 4 హోల్ క్యూబ్ ప్లస్ 1 ఇంటూ x². ఈ ఫామ్లో చెప్పండి ఏ ఫామ్లో పడినాం ఇక్కడ 1 ప్లస్ x హోల్ పవర్ -1 అంటే ఏమొస్తుందండి 1 మైనస్ x ప్లస్ x² మైనస్ x³. సో రైట్. ఇప్పుడు x² ఉంది కదా సార్. x²కి తెలుసు కదా మళ్ళీ x² డెరివేటివ్ ఏమవుతుంది 2x. ఫస్ట్ టైం డెరివేటివ్, సెకండ్ టైం డెరివేటివ్ 2, థర్డ్ టైం డెరివేటివ్ 0. ఓకేనా? ఫ్రమ్ థర్డ్ డెరివేటివ్ అన్ని 0 కాబట్టి ఈ టర్మే అవసరం లేదు మనకు. అంతేనా? ఈ d³ అనే టర్మ్ ఓన్లీ ఇక్కడ వరకు రాసుకుంటే చాలు నాన్న. యాక్చువల్గా ఇంటూ x² రాద్దాం. ఓకేనా? కొద్దిగా సింపుల్గా అయిపోతుంది మనం, ఎందుకంటే d³ టర్మ్స్ అన్నీ 0 కదా, అది రాసే అవసరం లేదు. ఓకేనా? ఇక్కడ ఏముంటుంది మైనస్ సో ఆన్ ఇంటూ x², రైట్. ఓకే, ఇప్పుడు మల్టిప్లై చేయండి 1 బై 4 ఇదేమవుతుంది 1 మైనస్ d² మైనస్ 2d బై 4. ఇది ఒకటి సింప్లిఫై చేద్దాం. ఏం కింద 4 ఉంది, స్క్వేర్ అంటే ఏమవుతుంది 1 బై 16. ఓకే, న్యూమరేటర్ లేకుండా ఏమొస్తుంది d² హోల్ స్క్వేర్ అంటే d⁴ a² మైనస్ 2ab 4 d³
ప్లస్ బీ స్క్వేర్ అంటే 4d స్క్వేర్ రైట్ ఇంటూ ఏమొస్తుంది ఇంటూ ఎక్స్ స్క్వేర్ రైట్ మిగతా అన్ని జీరోనే కదా టర్మ్స్ అన్నీ ఓకేనా అంటే ప్లస్ 1 అని రాసి కూడా రాయచ్చు ఇప్పుడు మల్టిప్లై చేయండి 1/4 yp ఈజ్ ఈక్వల్ టు ఎంత 1/4 1 మైనస్ d స్క్వేర్ అంటే ఎంత సార్ 2 మైనస్ 2 ఇంటూ డెరివేటివ్ ఎంత 2x బై 4 రైట్ ఇక్కడ d⁴ 0 d³ 0 అంటే 4 ఇంటూ 2 ఓకే బై 16 దాని మల్టిప్లైస్ వచ్చింది అంటే 8 అంటే 8 2 జా అంటే 2 వస్తుంది ఇక్కడ సార్ 2 కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది 1/4 నెక్స్ట్ 1 మైనస్ 2 కామన్ చేద్దాం 2 అంటే 1/2 అవుతుంది ఓకేనా ఇది ప్లస్ 4x/4 అంటే ఓకే సో ఎక్కడ దాకా వచ్చినాం సార్ మనం 1/4 ఇది 1 ఇది 1/2 ఏమవుతుంది అన్న ప్లస్ 4x/4 అంటే 4 క్యాన్సిల్ అంటే ప్లస్ x ఇక్కడ ఏం మిగిలింది సార్ 1/2 సో ప్లస్ 1/2 మైనస్ 1/2 క్యాన్సిల్ సో లాస్ట్కి ఏమొచ్చిందన్న మనం వైపీ సారీ వైపీ కాదు ఇది దిస్ ఇస్ ఓన్లీ ఒక పార్ట్ మాత్రమే కదా వాల్యూస్ కనుక్కుంటున్నాం మనం సో అది ఎంత వచ్చిందన్న ఏం వాల్యూ మనం కనుక్కునేది అది 1/d స్క్వేర్ మైనస్ 2d ప్లస్ 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది సార్ మనకు 1/4 1 ప్లస్ x/4 ఐఎమ్ కరెక్ట్ సార్ చూడండి 1 ప్లస్ x/4 అమ్మ ఒక వాల్యూ ఇంకో వాల్యూ ఉంది మనం కనుక్కోవాల్సింది ఏంటది 1/d స్క్వేర్ మైనస్ 2d ప్లస్ 4 ఇంటూ ఎంత సార్ e⁴2x సో e⁴2x అంటే ఏం చేస్తాం మనం d ప్లస్లో ఏ సబ్స్టిట్యూట్ చేస్తాం అంతే కదా సింపుల్గా అంటే 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత అది 2 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 2 ప్లస్ 4 సో ప్లస్ 4 మైనస్ 4 క్యాన్సల్ సింపుల్గా ఏమొచ్చిందన్న e⁴2x/4 am I clear రైట్ అండ్ థర్డ్ వన్ చూడండి సార్ 1/d స్క్వేర్ మైనస్ 2d ప్లస్ 4 ఇంటూ sin 2x అంటే మీరు అబ్జర్వ్ చేసారు ఒకటే ప్రాబ్లంలో 3 క్వశ్చన్లు కల్పించినాను కానీ 3 మెథడ్లు ఉన్నాయి ఒకటే సో sin 2x అంటే ఏం చేస్తాం d స్క్వేర్ ప్లేస్లో -4 సబ్స్టిట్యూట్ చేస్తాం కదా అంటే ఏమవుతుంది 1/d స్క్వేర్ ప్లేస్లో ఏమవుతుంది -4 మైనస్ 2d ప్లస్ 4 ఇంటూ sin 2x సో -4 ప్లస్ 4 క్యాన్సల్ రైట్ సార్ సో ఇది ఏంటి 1/d అంటే ఏంటంటే ఇంటిగ్రేషన్ సో -1/2 సపరేట్ రాస్తే సో 1/d sin 2x అంటే సింపుల్గా ఏమవుతుంది అన్నది -1/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ sin 2x dx చెప్పు సార్ ఏమవుతుంది -cos 2x/2 అంటే -1/2 ఇంటూ ఏమొస్తుంది సార్ -cos 2x/2 నో నైస్ సో cos 2x/2 అంటే ఏమవుతుందన్న మైనస్ ప్లస్ సో cos 2x/4 సింపుల్గా అంతేనా cos 2x/4 రైట్ సో ఇప్పుడు ఆ 3 ఉన్నాయి కదా ఈ 3 యాడ్ చేస్తే మనకు వైపీ వచ్చేస్తుంది దేర్ఫోర్ వైపీ ఈజ్ ఈక్వల్ టు ఇవి యాడ్ చేయడంతో పాటు ఇక్కడ 8 ఒకటి ఉంది అది గుర్తుపెట్టుకోవాలి మనం అంటే 8ని 8 ఇంటూ వస్తాయి అన్నీ అంతేనా అన్న సో 8 ఇంటూ ఫస్ట్ వన్ ఏ సార్ 1 ప్లస్ x/4 ఓకేనా నెక్స్ట్ 8 ఇంటూ సెకండ్ అది e⁴2x/4 థర్డ్ 8 ఇంటూ cos 2x/4 అన్నీ ఇది ఎంత 2 ఇది కూడా 2 ఇది కూడా 2 అంటే సింపుల్గా 8 బదులు 2 వచ్చేసింది మనకు సో 2 ఇంటూ రాసేయండి 2 ఇంటూ 1 2 ప్లస్ 2x ప్లస్ 2 ఇంటూ e⁴2x ప్లస్ 2 ఇంటూ cos 2x ఇది వైపీ వచ్చింది సార్ రైట్ సో అర్థమైంది కానీ వైపీ ఎట్లా వచ్చి అంటే సపరేట్ చేసుకొని ఒక్కొక్కటి సపరేట్గా కనుక్కున్నాం మనం తర్వాత అన్నీ యాడ్ చేసాం ఓకేనా దేర్ఫోర్ ద జనరల్ సొల్యూషన్ ఈక్వేషన్ 1 ఈజ్ చెప్పండి y ఈజ్ ఈక్వల్ టు ఏమేమి కావాలి మనకు yc ప్లస్ yp రైట్ సార్ సో దేర్ఫోర్
వై ఈజ్ ఈక్వల్ టు వైపీ కన్నా ఉంది మనకు వైసీ రూట్స్ ఏమొచ్చినాయి సార్ దీనికి 2 ఉందంటే ఒక్క నిమిషం. సో వైసీ ఎంత వచ్చిండే నాన్న మనకి ఇంతకుముందు ఈ పవర్ ఎక్స్ c1 cos √3x ప్లస్ c2 sin √3x ఓకే ప్లస్ వైపీ ఎంత వచ్చిందన్న ఇది 2 ప్లస్ 2 ప్లస్ 2x ఇట్లా రాద్దాం రివర్స్ రాద్దాం 2 కామన్ తీస్తే ఏమొస్తుందన్న ఈ పవర్ 2x ప్లస్ cos 2x ప్లస్ x ప్లస్ 1. This is the general solution of the given equation. So in this problem మనం ఏం వచ్చినా 3 మెథడ్లు కవర్ అయినాయి. ఒకటి e power x, sin and x power n ఫామ్. ఓకేనా రైట్.